మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఈస్ట్ గోదావరి ఎస్సీ కార్పొరేషన్ ఆఫీస్కి సంబంధించి కాకినాడ బేస్డ్గా ఉన్న ఆఫీస్కి ఈరోజు రావడం జరిగింది. అంటే ఇందులో మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎస్సీస్ ఎంతమంది ఉన్నారు, మరి వాళ్ళకి ఎలాంటి బెనిఫిషరీస్కి ఎలాంటి లబ్ధిదారులకి లోన్స్ అందినాయి అనేది తెలుసుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది. చాలామంది ఏంటంటే అసలు ఎస్సీస్కి లోన్సే రావట్లేదు, గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు ఏం జరిగిందో ఇప్పుడు కూడా అదే జరిగిందని ఒక నానుడి తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు రావడం వల్ల మనకి చాలా విషయాలు కూడా మీ అందరికి కూడా చెప్పడానికి ఇక్కడ రావడం జరిగింది. ఎందుకంటే మీకు తెలుసు, మరి ఎస్సీ ఉన్నతికి అభ్యున్నతికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు గత శతాబ్దాలుగా ఎలాంటి లోన్స్ అంటే ఎస్సీ సప్లాన్ స్కీమ్లు అయితేంటి, సబ్సిడీ లోన్స్ అయితేనేంటి, మరి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, తర్వాత భూమి కొనుగోలు పథకాలు చాలా తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా అంబేద్కర్ భావజాలాన్ని ఆదర్శంగా తీసుకొని ఎన్టీ రామారావు గారు మరి చాలామందికి ఎలాంటి లబ్ధిదారులకి సంక్షేమ అభివృద్ధి ఏ విధంగా తీసుకొచ్చారో అందరికీ తెలుసు. ఎందుకంటే మరి ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం కింద అప్పట్లోనే ఐఏఎస్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దాని ఆధారంగా తీసుకొని మరి ఆనాడు ఎన్టీఆర్ గారు బీజం వేస్తే దాన్ని ఆధారంగా ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు, మా గౌరవ ముఖ్యమంత్రి గారు అండ్ ఐటీ మినిస్టర్ లోకేష్ గారు మరి ఏ విధంగా మరి చదువుకి ఏ విధంగా పెద్దపీట వేస్తున్నారు అనేది మీరు గమనించాలి. ఎందుకంటే ప్రతిసారి కూడా ర్యాంకింగ్లో అయితేనేంటి, ఇప్పుడు ఎన్రోల్మెంట్ రోల్స్లో అయితేనేంటి, పేరెంట్స్ టీచర్ మీటింగ్స్లో అయితేనేంటి మనకి ఎన్ని రివార్డ్స్ వచ్చినాయో మరి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివిన లోకేష్ గారి ఆధ్వర్యంలో మరి విద్యకి పెద్దపీట వేయడం, అంతేకాకుండా ఎస్సీస్కి మరి మహిళలకైతే మరి ఆకాశంలో సగం అవనిలో సగం, పదవుల్లో మాత్రం మీకు ఎందుకు సగం ఉండకూడదు, మరి చదువులు కానీ ప్రతి ఒక్క దాంట్లో మీరు అవకాశాలు అందించుకోవాలి, ప్రతి ఒక్క మహిళ కూడా ఎంటర్‌ప్రెన్యూర్ కావాలనే ఉద్దేశంతో అలనాడు డ్వాక్రా సంఘాలని స్థాపించిందే చంద్రబాబు నాయుడు గారు. అలనాడు స్థాపించిన డ్వాక్రా సంఘాలకి ఈరోజు మనము ఎస్సీ కార్పొరేషన్ నుంచి పిఎంఎల్ఏ ఉన్నతి పథకం ద్వారా మనము 2024-25 మధ్య చూస్తే ఆల్మోస్ట్ చాలా వాళ్ళకి 50,000 సబ్సిడీ ఇచ్చి చాలా పథకాలు ఇచ్చాం. ఇప్పుడు ఈరోజు మీరు గమనిస్తే 25-26 బెనిఫిషరీస్ని వాళ్ళు ఐడెంటిఫై చేసి ఆల్మోస్ట్ 8.3 CR మనం కూడా ఈ యొక్క ఎస్ఎస్జి గ్రూప్స్కి ఇవ్వడం, అది కూడా డిఆర్డిఓ వాళ్ళతో టైప్ చేసి ఇవన్నీ కూడా మన గ్రౌండింగ్ చేయడం జరిగింది. ఇక మీరు ఎన్ఎస్ఎఫ్టీసీ, ఎన్ఎస్కేఎఫ్టీసీస్ చాలా రుణాలు పెండింగ్ ఉన్నాయి. తద్వారా ఏంటంటే ఇప్పుడు కొత్త రుణాలు మనం ఇవ్వలేకపోతున్నాం. అయితే మరి ఈ రుణాలు మళ్ళీ ఇవ్వాలి అంటే ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు ఇక ఇన్నోవా కార్లు అయితేనేంటి, లేకపోతే డిస్పార్జింగ్ మిషన్స్, చాలామంది జేసీబీస్ చాలా తీసుకున్నారు. అయితే ఇవన్నీ కట్టడానికి మరి ఈడీస్ అయితేనేంటి, ఈఓస్ వాళ్ళంతా కృషి చాలా బాగా చేశారు. అంటే మీరు గమనిస్తే చాలామంది కూడా కరోనా టైంలో మేము కట్టలేకపోతున్నాము, దీనికి ఎలాగైనా కానీ మీరు రైతు రుణమాఫీ ఎలా చేస్తారో మాకు ఈ రుణమాఫీ చెయ్యాలి అని అడిగినప్పుడు సహృదయంతో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మరి రైతు రుణమాఫీ లాగా ఈరోజు మరి వెహికల్స్ పైన కూడా రుణమాఫీ చేయడం అనేది ఈరోజు గొప్ప ఒక సంచలనాత్మకమైన నిర్ణయం. అందులో భాగంగా మనకి ఆల్మోస్ట్ 764 లబ్ధిదారులు ఉంటే అందులో 199 బెనిఫిషరీస్ వన్ టైం సెటిల్మెంట్స్ ఓటీఎన్ ద్వారా సెటిల్ చేసుకున్నారు. వాళ్ళకి అందిన బెనిఫిట్ ఎంతంటే మీకు 1,66,00,000. అంటే ఇది చాలా పెద్ద అమౌంట్. ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా 2-3 లక్షలు వాళ్ళకి బెనిఫిట్ రుణమాఫీ లాగా అది వెహికల్ మీద రుణమాఫీ చేస్తాం. సో రానున్న రోజుల్లో ఇంకా కూడా కొన్ని బ్యాలెన్సెస్ ఉన్నాయి, అవి కడితే మనకు కూడా త్వరలోనే ఇన్నోవా కార్స్ ఏంటి ఇక కావాల్సిన వెహికల్స్ ఈ ఆటోస్ అవన్నీ కూడా రాబోతున్నాయి. ఇక మీరు చాలామందికి షాపింగ్ కాంప్లెక్స్ లేదు ఎస్సీస్కి, మరి మేము కూడా ఏదైనా చిన్న వ్యాపారం చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళకి ఇప్పుడు మీరు కాకినాడలో పెద్దాపురం విలేజ్ 13 lakhs శాంక్షన్ చేసి ఆ యొక్క బిల్డింగ్ని రెనోవేట్ చేస్తున్నాం. అంతేకాకుండా బిఆర్ అంబేద్కర్ కోనసీమలో అండ్ అంబాజీపేటలో ఆల్మోస్ట్ 40 lakhs శాంక్షన్ చేసి కొత్త షాపింగ్ కాంప్లెక్స్, ఆల్మోస్ట్ 5 షాపింగ్ కాంప్లెక్స్లో 5 షాప్స్ కట్టారని చెప్పి. ఇక మీరు పౌల్ట్రీ ఫార్మ్స్ గురించి వస్తే ఆల్మోస్ట్ 68 acres ఉన్నది. ఇప్పుడు అందులో ఎవరు కూడా అండ్ దే ఆర్ నాట్ డూయింగ్ ఎనీ ఫర్దర్ వర్క్. సో దాన్ని ఏం చేయాలనేది కూడా వీఆర్ థింకింగ్ ఆఫ్ ఇట్. అంటే ఇప్పుడు ఒక యువతకి ఉపాధి కల్పించాలంటే మరి ప్రతి ఒక్క మహిళకి ఎంటర్‌ప్రెన్యూర్‌గా వాళ్ళు బ్రతకాలన్నా తర్వాత భూమి కొనుగోలు పథకం కింద భూములు ఇచ్చి గత ప్రభుత్వంలో కూడా ఎలాంటి పథకాలు ఇవ్వబోతే ఈరోజు జీరో చేసిన జగన్మోహన్ రెడ్డి గొడ్డలపాటి ప్రభుత్వం నుంచి ఈరోజు మరి ఎస్సీ ఉన్నతికి ఈ విధంగా
ముఖ్యంగా 361 కోట్లు మన యొక్క రాష్ట్ర బడ్జెట్లో మరి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేయడం అనేది ఇదొక అద్భుతమైన అమేజింగ్ డెసిషన్. ఎందుకంటే ప్రతి వాళ్ళు కూడా సప్లాన్ నిధులతో మరి ఎస్సీ కాలనీలో రోడ్లు వేసుకోవడం అయితేనేంటి, తర్వాత వాళ్ళకి కావాల్సిన అంబేద్కర్ స్టాచ్యూస్ పెట్టుకోవడం, ఇల్లు కట్టించుకోవడం, వాళ్ళకి కాన్ఫరెన్స్ హాల్స్ అవన్నీ కావాలంటే మనకు సప్లాన్ నిధులు కావాలి. ఇవన్నీ కూడా మా ప్రభుత్వంలో అవి గొప్పగా వచ్చినాయి. అంతేకాకుండా గురుకుల పాఠశాల RO యూనిట్స్ ఇచ్చాం. అంతేకాకుండా హెవీ మోటార్ వెహికల్ ట్రైనింగ్ ఇచ్చి చాలామంది డ్రైవర్స్ని వాళ్ళ పర్ మంత్ 20,000 చొప్పున వాళ్ళకి శాంక్షన్ చేసి వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇంకా టైలరింగ్ యూనిట్ స్కిల్ డెవలప్మెంట్ కింద 10 కోట్లు శాంక్షన్ అయితే 5 కోట్లు మనం ఆల్రెడీ ఇచ్చి ఈరోజు మీరు చాలా గొప్పగా చెప్పుకోవచ్చు. టైలరింగ్ యూనిట్స్ కూడా ఈరోజు కాకినాడలో 30 మందికి ట్రైనింగ్ ఇచ్చాం, ఈస్ట్ గోదావరిలో 30 మందికి, అంటే టోటల్ ఆల్మోస్ట్ ఇక హెల్ప్ డెస్క్ అటెండెంట్స్, తర్వాత జూనియర్ సాఫ్ట్వేర్ అసిస్టెంట్స్ ఇవన్నీ కలిపితే 90 మెంబర్స్కి మనము టోటల్గా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా NAC ద్వారా మనము ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ చేస్తున్నాం. కనుక మీరు గమనిస్తే ఒక ఓన్లీ ఎస్సీ కార్పొరేషన్ లోన్సే కాదు, పలు రకాలుగా ఎస్సీస్కి అభ్యున్నతికి, వాళ్ళకి సంక్షేమానికి, అభివృద్ధికి పాటుపడ్డ ప్రభుత్వం మరి తెలుగుదేశం పార్టీ. సో ఈరోజు మరి ఇంత గొప్పగా మరి ఎస్సీస్ ఇంత ఉన్నతికి చేరుకున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణతోనే సాధ్యమైంది. కనుక ఈరోజు ఎస్సీస్కి పెద్ద అండగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి మేమందరూ కూడా కార్పొరేషన్ తరఫున కృతజ్ఞతలు చెప్తూ అందరికీ ధన్యవాదాలు.